గుంజనూరుకి అయితే వచ్చాం. ఇక్కడ వాళ్ళు పొలం చూడడానికి వచ్చినారు. వాళ్ళు కూడా కలంగడ పెట్టినారంట. మనం కూడా పోయి చూద్దామని వచ్చినాం. గుంజనూరు ఈ యాదగిరి తాలూకు. వాళ్ళు ఇప్పుడే పొలంకి వచ్చారు చూసుకొని. ఈ మట్టి రోడ్లు అట్లే వచ్చిన. వాళ్ళు కూడా వాటర్ మిలన్ వేసినామంటే బాగున్నది తోట అంటే నేను కూడా ఇంకా పోయి చూసొద్దామని చూసడానికి పోతున్నాం. చూద్దాం వాళ్ళ పెట్టున్నావు. మనమైతే చిన్న ఉన్న మొక్కలు వాళ్ళని కనుక్కున్నాం ఎట్లా వేస్తారో ఎట్లా లేదని. మనమైతే పుచ్చకాయ తోటలోకైతే వచ్చాం. మొత్తం వీళ్ళదే గోవాలదే. ఇక్కడ ఇది సింబా. ఇది తోట మొత్తము సింబా అంట. ఇవి 80 రోజులంట పంట. ఇది కూడా మెలోడీ. ఇది బాగానే ఉన్నాయి కాయలు, బాగానే చాలా లావు ఉన్నాయి. కలంగడ పుచ్చకాయ ఇది ఒక 5-6 దాకా వస్తుంది. 6 kgs వస్తుంది. బాగానే ఉన్నాయి తూకం. బాగుంది పంట. సింబో కానీ బాగున్నాయి కాయలు, చాలా లావు ఉన్నాయి. సింబా కంపెనీ బాగున్నాయి. ఇవి 80 రోజులంట సాగు. మొత్తం బాగానే 6 kgs దాకా వస్తున్నాయి. మనం ఇప్పుడు పెట్టినాం కదా చూడాల. మొత్తం కవర్ వేసినారు. బాగున్నాయి కాయలు, చాలా లావులా ఉన్నాయి. మెలోడీగా కాయలు చాలా బాగున్నాయి. ఇంకా అయిపోయి ఒక 2 daysలో దింపేస్తారంట ఇంకా సాగిది. మొత్తం మందులు ఏ కొట్టినావు, మందులు పెట్టినారు. ఈ మందులు చూడాల. గ్యాప్ వచ్చేసి 1 2 3 4 5 ఫీట్లు గ్యాప్ వేసినారు. 5 ఫీట్లు గ్యాప్ కవర్ వేసిన. మొత్తం డ్రిప్ సిస్టమ్. బాగున్నాయి కాయలు. బాగుంది తోట కూడా చాలా బాగుంది, నీట్గా ఉంది. వాళ్ళకి ఎకరాకి వచ్చేసి 1,00,000 రూపాయల దాకా వస్తుందంట ఖర్చు. బాగుంది తోట అయితే. మనం కూడా వాటర్ మిలన్ వేసినాం కదా చూద్దాము చూసుకొచ్చుకుందామని వచ్చిన నేను కూడా తోటలోకి. ఆడ కారు దగ్గర ఆడ ఆపినాం. కానీ చాలా లా ఉన్నాయి కాయలు అయితే. వీటిలో కన్నా సింబా బాగున్నాయి కాయలు. ఈ వెరైటీ చాలా బాగున్నాయి. అంటే 80 రోజులు అంటే తోట. ఇది 60 రోజులు. మొత్తం చాలా లావులా ఉన్నాయి కాయలు కూడా. బాగుంది తూకం. మొత్తం మిరపకాయ తోట, మునక్కాయల తోట, మనకు కల్లంగడ అంటే గుడిసె అంతా పైప్ లైన్. బాగుంది. బాగానే చేసినారు వీళ్ళు. ఇప్పుడు తూకం చేసేది పెట్టినారడ. తూకం చేద్దాం. కాయ మంచి వేగం చేసుకొని తూకం చేద్దాం. పుచ్చకాయ తెంపాం. ఇప్పుడు తూకం చేద్దాం ఎంత వస్తుందో. ఇది బ్లాక్ది. తూకం చేసి చూద్దాం. ఇదా ఇక్కడ చిన్న గిడ 4 kgs వచ్చింది. 4 kgs 1 గ్రామ్. 4 kgs 100 grams ఒకటి. ఇంకా చిన్నది ఇది. ఇంకా లోపలికి ఉన్నాయి మంచిగా. ఇప్పుడు మేర తెంపినాం మనం. లోపల పెద్ద పెద్ద ఉన్నాయి. ఇంకా చాలా మనకు 6 kgs దాకా వస్తాయి ఒక్కొక్క కాయ. తోటకు మొత్తం ఇష్టం. ఇక్కడ నుంచి మనకు డ్రిప్పుల మందులు కూడా ఇడుస్తారు. ఇటు నుంచి అంటే వీళ్ళు డ్రమ్ముల నుంచి ఇడుస్తారు. డ్రమ్ములలో కలిపి ఇడుస్తారు. మొత్తం ఒక 10 ఎకరాలు ఉంటుంది కల్లంగడ. మనం ఇప్పుడు కాటా తీసుకున్నాం. తూకం చేద్దాం ఎంత వస్తుందో ఎంత లేదో ఒక్కటి చూద్దాం. ఏదైనా మంచి కాయ తీసుకేసి చూద్దాం. లోపల చాలా పెద్ద పెద్దవి ఉన్నాయి. చూద్దాం ఏది బాగుంది. ఇది చూద్దాం మాకు ఎంత వస్తుందో తూకం. ఇట్లా కొంచెం పట్టుకున్నా కట్ అయిపోద్ది. 4 kgs 386 గ్రాములు. ఇవి ఇంకా కొంచెం మనకి మేరవి. లోపల పోతే ఇంకా బాగున్నాయి కాయలు. మొత్తం బాగుంది తోట. ఇవి వాటర్ మిలన్ మద్రాస్ మార్కెట్కి అయితే పంపిస్తారంట. మద్రాస్ చాలా బాగున్నాయి కాయలు మాత్రం. చాలా సైజు, ఫుల్ సైజు ఉన్నాయి. 5 kgs 4 kgs దాకా చాలాలా ఉన్నాయి. ఒక్కొక్కటి 5 kgs పైన వస్తాయి, 4 వస్తాయి, 6 వస్తాయి. తూకం చేసాం కదా. మార్కెట్ మాత్రం మద్రాస్ అంట. మొత్తం
ఇది 10 ఎకరాలు. చాలా మెయింటెనెన్స్. ఇవి మనం మిరప తోటలు పెట్టేవి కూడా పెట్టినట్టు. ఇవి కానీ మొత్తం గ్రీన్ కలర్వి బాక్సులు, డబ్బాలు, ఇవి ఎల్లో కలరు. మొత్తం మనకి మిర్చి కదా ఎట్లా మెయింటైన్ చేస్తారో అలా మెయింటైన్ చేస్తున్నారు. బాగుంది. ఇడే గుడిసె, బోర్సు, మొత్తం మునక్కాయల తోట. ఇంకా ఇది పూత ఉంది, పట్టలే ఇంకా.